మహిపాల్ ఫిషరీస్ కన్సల్టెన్సీ ఇస్తుందంటే ఏదో సూపర్ లగ్జరీ హై క్లాస్ ఫార్మర్స్ కే కన్సల్టెన్సీ ఇస్తుందని కాదండి. ఇలా ప్రతి ఒక్క ఫార్మర్ ఒక ఛాన్స్ ఇస్తేనే ఒక బేసిక్ కి వచ్చాము. మన మహిపాల్ ఫిషరీస్ లో ఎంతో మంది సక్సెస్ ఫార్మర్స్ నుండి కొంచెం పెద్ద ఫార్మర్స్ వైపు వచ్చాము. పెద్ద ఫార్మర్స్ అంటే ఏదో పెట్టుబడి ఎక్కువ కాదండి, మనకు ఎక్కువ బాధ్యత. పెద్ద ఫార్మర్స్ అంటే ఏదో హై ఇన్వెస్ట్మెంట్ అని కాదండి. ఇన్వెస్ట్మెంట్ అంటే దానికి తగ్గట్టు పాండ్ ఏరియా మారుతుంది, డెన్సిటీ మారుతుంది, ఫైనల్లీ టోటల్ కల్చరే మారుతుంది. ఇలా పెద్ద మొత్తంలో కల్చర్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదండి. ఒకప్పుడు 1000 కొన్న వస్తువు 2000 చేస్తే ఏ కస్టమర్ అయినా వీడు ప్రైస్ పెంచిందని అనుకుంటాడు కానీ క్వాలిటీ పెంచిందని మాత్రం అనుకోరు. ఇన్ఫాక్ట్ నేనే అనుకోను. అందుకే మనం మనకు ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ వాడుకొని ఏ కస్టమర్స్ కైనా అర్థమయ్యేలాగా కల్చర్ కోసం అలాగే మన మహిపాల్ ఫిషరీస్ రోడ్ కోసం చెప్తూ ఉంటాం. ఈ రోజు నేను విజిట్ చేసినటువంటి ఫామ్ వచ్చేసి వరంగల్ అండి. ఈ వరంగల్ లో వచ్చేసరికల్లా చాలా పెద్ద మొత్తంలో కొరమీన్ సాగు చేస్తుందంటే వన్ అండ్ ఓన్లీ ఈ ఫామ్ అని నేను చెప్పుకుంటా ఉంటాను. ఇక్కడ చూసుకుంటే సారే ఓన్ గా నర్సరీ అనేది చేసుకున్న తర్వాతనే కల్చర్ పాన్ లోకి అయితే సీడ్ అనేది రిలీజ్ చేస్తా ఉంటాడు. ఎక్సలెంట్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ కనిపిస్తా ఉన్నది నాకు. దీంట్లో వచ్చేసి మన మహిపాల్ ఫిషరీస్ కు సంబంధించినటువంటి ఆక్వా మెడిసిన్స్ యూజ్ చేస్తా ఉన్నాడు. సార్ వచ్చేసి దాదాపు 4 years నుండి అయితే కొరమీన్ సాగు అనేది చేస్తా ఉన్నాడు. కొంతమంది నన్ను అడిగారు దట్ వి డూ ఓన్లీ రిచ్ ఫార్మర్స్ అని. నాకు ఆ కామెంట్స్ చూసినప్పుడు చాలా ఫన్నీగా అనిపించిందండి. ఎందుకంటే 80% కస్టమర్స్ ఆన్లైన్ లోనే కన్సల్టెన్సీ తీసుకుంటారు. ఇట్లా ఫోన్ కాల్ లో ఉన్నప్పుడు మీరు రిచా పూరా అని అయితే కన్సల్టెన్సీ అయితే ఇవ్వలేను కదా. మన మహిపాల్ ఫిషరీస్ లో చిన్న ఫార్మర్స్ ఉన్నారు, పెద్ద ఫార్మర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఈక్వాలిటీగానే చూస్తూ కన్సల్టెన్సీ అయితే ఇస్తా ఉన్నాము.